నా బేబ్ వచ్చింది. కాల్ చేసిండు ఇంకా. ఏంటి ఏం చేస్తున్నారు? అంటే ఇది లవ్ మ్యారేజ్ అని ఎవరికి తెలీదు, సో అదొకటి ఉంది ప్రాబ్లం. 1% కూడా పాజిటివ్ మైండ్తో లేడు. అప్పుడు ఎట్లా స్టార్ట్ అయిందంటే, ఒక మాట నువ్వు అనుషని అట్లీస్ట్ మా బీటెక్ క్లాస్మేట్ అయినా చెప్పమంటావా లేదా అని అడిగినప్పుడు ఫస్ట్ టైం తన వల్ల నేను ఒక హీరో ఇంట్రడక్షన్ మిస్ అయ్యాను. ఒక ఫోటో వద్దు వద్దు పాన్ సార్. ఇప్పటికీ గుర్తుంది. సిటీ సెంటర్ దగ్గర వైట్ అండ్ బ్లాక్ సెట్ షర్ట్ వేసుకొని ఆ రోజు మార్చ్ 25 RRR మూవీ రిలీజ్. మ్యారేజ్ కలిసింది బీటెక్లో కలిసాం. బోత్ ఆఫ్ ఫ్రెండ్స్ బీటెక్ ఉంది. కానీ అప్పుడు అసలు అంత జస్ట్ ఫ్రెండ్స్ లానే ఉంటుండే, అంత ఎక్కువ మాట్లాడకపోతుండే. ఐ హ్యావ్ మై ఓన్ గ్యాంగ్, నా గ్యాంగ్ నాకు ఉంటుండే, వాళ్ళతో చిల్ అవుతుండే. హౌ అనేది నాకు తెలియదు, బట్ వీ నో దట్ వీ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. వైఫ్ ఆఫ్ మ్యారేజ్, పాప బంగారం, అన్నిటికీ అడ్జస్ట్ చేసుకుంటుంది. మాట్లాడిండు కదా, నిజంగా పట్లాడిండు. ఫోన్ చేసి బాబా అసలు బాబా అనలే అప్పుడు. ఇట్లా కాదండి, అది కాదండి, బాగా చూసుకుంటానండి. కాళ్ళు మొక్క మాత్రం మంచిగా పెద్ద బావ నడిపి బావ ఆడు బామ్మది. ఆడు నాకు బావగాడు. స్టోరీలో ఒక విలన్ క్యాండిడేట్. ఒక్క కాల్ వరకు మంచోడు ప్రదీప్ బావ. అర్థం చేసుకొని సర్దుకుపోవడమే జీవితం. ఇద్దరు కూడా ఇలా హ్యాపీగా ఉండాలని. జగదీష్ అన్న, మా వదిన జాగ్రత్త.